హలో ఎవ్రీవన్, ఇవాళ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్కి నేను అరౌండ్ 800 ml వరకు మిల్క్ యూస్. వాళ్ళ కూడా చక్కెర వద్దు, బెల్లంతో చెయ్యు అన్నారు. సో బెల్లంతో చేస్తున్నాను ఇవాళ. సో బెల్లం పాలు బాగా కరిగాక నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ నాకైతే కొంచెం ఎప్పుడు డౌట్ ఉంటుంది బెల్లం సరిగా ఉందా లేదా అని. సో లైట్గా స్ట్రెయిన్ చేసేసుకుంటాం. చిన్న మంట మీద పెట్టేసి కొంచెం సాఫ్రాన్, ఇంకా నాకు వనీలా ఎసెన్స్ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు వేస్తాను నా డెజర్ట్స్. 2 ml వరకు వనీలా ఎసెన్స్ వేయండి. ఇప్పుడు నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. జస్ట్ మనం సాఫ్రాన్ అది వేసి పెట్టుకున్నాం కదా, ఒక 5 minutes వెయిట్ చేస్తే చాలు. దాని తర్వాత కొన్ని ఇవే మిల్క్ యూస్ చేయండి. కొంతమంది కోల్డ్ మిల్క్ అలా యూస్ చేస్తారు, బట్ నాకైతే టూ మచ్ అనిపిస్తుంది. సో నేను జస్ట్ రెగ్యులర్ ఇదే మిల్క్ వేసి లంప్స్ లేకోకుండా మంచిగా మిక్స్ చేసుకుంటాను. చూడండి, ఇలా ఏం లంప్స్ లేకోకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న మంట మీద ఇట్లా లంప్స్ లేని కస్టర్డ్ వేసేసి మొత్తం ఇంకా నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలి. అంటే లేదంటే కింద అడిగి పట్టేస్తుంది. సో చిన్న మంట మీద ఒక 5 minutes స్టిర్ చేశాక నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో గంట సేపు ఇప్పుడు చల్లారనిద్దాం. దాని తర్వాత మీన్వైల్ ఫ్రూట్స్ కట్ చేసుకున్నాము. సో 1 hour చల్లారిన తర్వాత జస్ట్ ఇలా మిక్స్ చేయండి ఒకసారి. అండ్ మీకు ఇంకా కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కాస్త కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను, అది పర్ఫెక్ట్గా ఉంది. సో నేను యాపిల్, గ్రేప్స్ అండ్ బనానా పెట్టుకున్నాను. మరి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాస్త. ఇంకా మన ఇష్టం, కొన్ని స్ట్రాబెర్రీస్ అలా కూడా వేసుకోవచ్చు. అయితే జస్ట్ ఫ్యాన్సీ గ్లాసెస్ యూజ్ చేస్తున్నా. చూసారు కదండి ఎంత మంచిగా ఉందో. మా మమ్మీకి చాలా ఇష్టం, ఆల్సో మా హస్బెండ్కి ఫ్రూట్ కస్టర్డ్ అంటే. ఫ్రూట్స్ అంటే నచ్చవు కానీ మరి ఫ్రూట్ కస్టర్డ్ అంటే హ్యాపీగా తినేస్తారు. అంటే గుడ్ థింగే అనుకోవచ్చు. కిడ్స్ కూడా ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఫ్రూట్ కస్టర్డ్ అలా చేస్తే మంచిగా తింటారు.